వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు శ్రీరామనవమి అని చెప్పేసి పొద్దుగాల లేచి పూజ చేసిన. యాక్చువల్గా పొద్దు నుంచి వీడియో తీద్దామని అనుకున్నా, కాకపోతే మళ్ళీ ఆ పనులన్నీ లేట్ అయిపోతాయి అని చెప్పి సరే తీరిగ్గా వీడియో తీసుకుందాంలే అనుకున్నా. అయితే ఈరోజు ఏమైందంటే పూజ చేస్తుంటే లైక్ నేను చాలా రోజుల తర్వాతకి చేసిన పూజ. ఈరోజు పూజ చేస్తుంటే నాకు కిట్టి బ్యాంక్, ఎప్పుడో చిన్నప్పటి కిట్టి బ్యాంక్ ఉంటుంది కదా, అది అవుపించింది. నేను షాక్ అయినా, మమ్మీ పూజ గదిలో పెట్టినవేంటి మమ్మీ నా కిట్టి బ్యాంక్ తీసుకెళ్ళి అని చెప్పి. నేను నా కబోర్డ్లో ఉంటుంది అనమాట, అది ఎప్పటి నుంచో వెతుకుతా ఉన్నా. అదే నేను కిట్టి బ్యాంక్ అవుపిస్తాను అని చెప్పి, నేను పూజ చేయక మస్తు రోజులు అయిపోతుంది కాబట్టి నేను గమనించలే అసలు పూజ గదిలో ఉంటుందని చెప్పి. ఈరోజు షాక్ అయినా, సరేలే బయటికి తీసి చూద్దామని చెప్పి పూజ అయిపోయినాం కానీ ఇప్పుడే బయటికి తీసి చూసిన, మనం చూద్దాం అందులో ఏముంది అని. ఎట్లయినా ఆబ్వియస్లీ మనీ ఉంటుంది. ఇక చూడండి, ఇది నా కిట్టి బ్యాంక్, మస్తు ఉంటుంది తెలుసా. ఇగో మనీ బ్యాంక్ అని రాసి ఉంటుంది. ఇది ఫ్రంట్ కెమెరా. ఇక మా మమ్మీ కూడా ఎట్లా చేసిందో కుంకుమలు పెట్టింది దీనికి మొత్తం. ఇందులో ఎట్లున్నాయి ఏంది, అసలు పైసలు ఉన్నాయా లేవా, ఎంత ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఉన్నాయి నాకు ఏం తెలియదు. కాయిన్స్ బి ఉన్నాయి, సౌండ్ అయితే వస్తుంది. అదేమంటారు కీజ్ ఉంటుంది, అది ఏడిపోయిందో ఏమో. ప్రస్తుతానికి దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి, నా నీళ్ళతో కూడా ఓపెన్ అయ్యేలా ఉంది, ఇది ఈజీగా ఉంది. ఓ ఏంది ఇది చూడు మమ్మీ, మచ్చలు ఇందులో ఉంచి దీనికి కూడా కుంకుమ అంటింది గైస్. వాట్ డస్ దిస్? ఇది 20 రూపీస్ నోట్ చిత్తు చినిగిపోయింది. ఎట్లా చినిగిపోయింది చూడండి, ఇక్కడ చిన్నప్పుడు అయితే చినిగిపోయిన నోటు ఉందనుకో, ఇక్కడ సైడ్ ఇట్లా చినిగిపోయింది అనుకో, దీన్ని ఇట్లయినా మలిచి ఇస్తుండే. ఇక అప్పుడు చిన్నపిల్లలు కదా అని చెప్పి ఓపెన్ చేయకపోతుండే, ఇంకేదో కూడా కొనుక్కుంటుండే. అసలు కర్రగా అయినాయింది, ఇంతగానం నల్లగైనాయింది. పర్లేదులే, బ్యాంక్లో వేసుకోవచ్చు కదా ఇవన్నీ, అట్లనే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే, నేను చిన్నప్పుడన్నా ఈ మనీ బ్యాంక్ ఉంటాయి కాబట్టి ఇందులో వేసుకునే వాళ్ళం కదా పేరెంట్స్ ఇవ్వంగానే. ఇప్పుడు ఎట్లా ఏదో దాయాలి, ఇట్లా మనీ బ్యాంక్లు ఇవన్నీ ఇంకా మనం కొంచెం పెద్దగా అవుతుంటుంటే యూజ్ చేయబుద్ధి కాదు కదా పాతయి. ఇంకా ఇక్కడ దాచేయాలి ఈ బట్టల కింద, లేదంటే ఒక పర్టికులర్ బాక్స్లో, నేనైతే స్పెక్స్ బాక్స్లో, లేదు అంటే ఇంకేదైనా మనం ఎప్పుడో యూజ్ చేసి ఎవరు చూడరు అది అన్న కాడ వాడతా, లెక్క పెడతా, నేనే మర్చిపోతాను. ముందు ఏమైంది, నా స్పెక్స్ బాక్స్లో పెడతా అని నాకు అప్పుడు తెలిసింది. స్పెక్స్ నేను ఇంత ఏమవి రెడ్ యూజ్ చేస్తుండే కదా, సరే మళ్ళీ గోల్డ్ లైక్ ట్రాన్స్పరెంట్ దానికి వెళ్దామని చెప్పేసి స్పెక్స్ బాక్స్ ఓపెన్ చేసిన, అందులో నాకు 500 నోట్స్ ఉన్నాయి. వా లక్ అనుకోవాలా లేకపోతే నాకు ఇంత మధ్య మార్పు ఉందని బాధపడాలా నాకు అర్థం కాలేదు. లైక్ మన మనీ అయినా కానీ సడన్గా కనిపించేసరికి అది ఇందులో ఎప్పుడు పెట్టినా నాకే అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, దొరికినాయి కదా. మళ్ళీ ఇవి ఎక్కడో పెట్టినా ఇప్పుడు కూడా గుర్తొస్తలే, మళ్ళీ ఏడ పెట్టినేమో. మమ్మీ 2000 నోట్స్ బ్యాన్ అయినాయా, మళ్ళీ బ్యాన్ అయినాయా? ఆ ఆఫీసర్లు ఏమైంది మరి 2000 నోట్స్? నా దగ్గర పాతకాలం కాయిన్స్ ఉన్నాయి తెలుసా, అవి కొంతమంది కొనుక్కుంటారు, కానీ అట్లా కొనుక్కుంటారని చెప్పి వాళ్ళకి ఇవ్వడం కన్నా మన దగ్గర గుర్తు ఉంచుకోవడం బెస్ట్. ఏంటిదా డైలాగు, నిన్న వేయాల్సింది ఈరోజు చేయి, ఈరోజు చేసేది కూడా ఈరోజు చేయా, లేకపోతే రేపు చేయాల్సింది ఈరోజు చేయి, ఈరోజు చేయాల్సింది ఈరోజు చేసేసి రేపు చేయాల్సింది ఈరోజు చేయాలా, ఏదో ఉంటుంది కదా ఒక సామెత. సామెత ఉంటుందిగా మమ్మీ, ఆజ్ కా ఏదో రేపు చేయాల్సింది ఈరోజు చెయ్యి, ఈరోజు చేయాల్సింది ఏంటిది అది? అరే చెప్పు మమ్మీ, నాకు ఎట్లా నా అవుతుంది ఇప్పుడు గుర్తొచ్చేదాకా.
కల్కరే నాకు హిందీ రాదు, ఇంకా డైలాగ్ ఏం గుర్తొస్తుంది. నాకు మా ఆకలి అవుతుంది. మమ్మీ దోశ వేస్తుంది. మీరు చూపించి చూపించి ఇక్కడే హోమ్ టూర్ అయిపోతుంది. ఈరోజు ఎగ్ కూడా తినొద్దు, శ్రీరామనవమి, కానీ అలవాట్లో పొరపాటు అడిగిద్దాం అనుకున్నాం. మొన్న వేసిన చట్నీ కన్నా ఈ చట్నీ మంచిగా వచ్చింది మమ్మీ. పచ్చిమిర్చి వేయకుండా ఇట్లా కారం వేస్తేనే మంచిగా ఉంది మరి టేస్ట్. మామిడికాయ పచ్చడి పెట్టాను మమ్మీ. నాకు దోశలకు మామిడికాయ పచ్చడి ఉండకపోతే ఎట్లనో అయితే. అందరూ దోశలకు పల్లి చట్నీ తింటారు కదా, నేను పల్లి చట్నీ కన్నా ఎక్కువ మామిడికాయ చట్నీ తింటాను. నాకు టమాటా చట్నీ కూడా బాగుంటుంది. ఈడ మైకులు తీసేసినారా నాయన అంటే నువ్వు పోయి ఫ్యాన్ వేసినావు. ఇంకో నిజం లైఫ్లో నేను లైక్ దయ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన అనమాట. నాకు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే స్టోరీస్ చూస్తున్నాను కదా, అందుకు గుర్తొచ్చింది అనమాట. ఒకవేళ మీకు కూడా స్టోరీస్ వినాలని అనుకుంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి, చెప్పండి అని. నేను ఒక వ్లాగ్ చేస్తాను. అంటే మా మమ్మీ మా డాడీ, మా నాన్నమ్మ లైక్ వాళ్ళ లైఫ్లో కూడా ఎక్స్పీరియన్స్ చేసిన నిజంగా దయ్యంని చూసినవి ఉంటాయి కదా, ఆ సీన్స్ చెప్పినారనమాట. నాకు రాత్రిపూట డిస్కస్ చేసిన అనుకో భయం అవుతుంది. పొద్దున కాబట్టి నేను వ్లాగ్ పొద్దునే చేస్తాను కదా, వ్లాగ్ చెప్పగలుగుతాను. అందుకే ఒకవేళ మీకు లైక్ తెలుసుకోవాలి అని ఉంటే నాకు చెప్పండి, నేను అది కూడా ఒక వ్లాగ్గా షూట్ చేస్తాను. నాకు కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేమో మమ్మీనే అడుగుతా సీదా. వీడియో ఇంత దగ్గర పెడితే భయం అవుతుందా? ఇట్స్ ఓకే. హాయ్ అనిపిస్తలేనా? నా డే ఎంత సప్పగా ఉంటుందంటే టిఫిన్ చేసినాక కూడా ఒక బ్యూటిఫుల్ న్యాప్ వేస్తా. ఎందుకనంటే కానీ న్యాప్ అంటే న్యాప్ కూడా కాదు, అది ఒక ఆల్మోస్ట్ స్లీప్ మాదిరి న్యాప్ అనమాట. పడుకుంటా, తీరిక లేచి అప్పుడు లంచ్ చేస్తా. ఇంతకుముందు మంచిగా టైం టు టైం లంచ్ చేస్తుండే, టిఫిన్ చేస్తుండే. ఇప్పుడు అంతా మారిపోయింది, నిద్ర వస్తుంది టిఫిన్ తర్వాత కూడా, అందుకే పడుకుంటున్నా. ఇంకా అందులోకి సమ్మర్ ఎట్లా ఉంటుంది అంతా అసలు లేచి యాక్టివ్ ఉండాలి, ఏదో ఒకటి చేయాలన్నట్టయితే నాకు అస్సలు అనిపించదు. అందుకే ఇప్పుడు ఒక న్యాప్ వేద్దాం, సాయంత్రం కలుస్తాం. మూవీ అయితే మస్తు ఇంట్రెస్టింగ్ ఉంది. కొట్టింది ఒక్కడు వీకింది. ఏంటది, నాకు థ్రిల్లర్ మూవీస్ అంటే మస్తు ఇష్టం, కానీ ఆ సస్పెన్స్ని క్యారీ చేయలేను అనమాట. క్యూరియాసిటీ నా వల్ల కాదు. ఎట్లాంటిగా లాస్ట్ ఎపిసోడ్కి పోయి అసలు అది ఏంది కథ అని చెప్పి చూసాను, ఫస్ట్ ఎపిసోడ్కి వస్తా, కానీ అది నాతో అవ్వదు అనమాట. క్యూరియాసిటీ ఏమవుతుంది అసలు ఎవరు చేసేది ఏమవుతుంది లాస్ట్కి అని. మా మమ్మీ వాళ్ళు ఏమంటారు, ఏమొద్దు ఫస్ట్ నుంచి చూడాలి అని అంటారు. వీళ్ళతో ఉంటేనేమో నేను ఫస్ట్ నుంచిగా అది వెయిట్ చేస్తూ ఉంటాయి, ఏమవుతుంది. నాకు 100 క్వశ్చన్స్ వస్తాయి. నాతోటి మూవీ చూసిరంటే వాళ్ళు నా క్వశ్చన్స్కి పిచ్చి లేచిపోతారు. కానీ ఏం చేస్తా, వీళ్ళతో చూసినప్పుడు మొత్తం చూస్తా. అదే నేను ఒక్కదాన్ని చూసిన అనుకో డెఫినెట్గా లాస్ట్ 2 ఎపిసోడ్స్ అట్లా చూస్తే మొత్తం అర్థమైపోతుంది. అట్లా చూసినా కూడా నేను ఫస్ట్ నుంచి మళ్ళీ ఇంట్రెస్టింగ్గానే చూస్తా, తెలియనట్టే అనిపిస్తుంది నాకు. అనుకుంటున్నా బట్టలు ఫోల్డ్ చేస్తున్నాం, మీకు ఎందుకు టీవీ చూసుకుంటా ఖాళీ ఉండడం ఎందుకు, ఓ పని అయిపోతుంది కదా బట్టలు ఫోల్డ్ చేస్తా అని చెప్పి క్లోత్స్ ఫోల్డ్ చేస్తున్నాను. నేను వీడియో కోసం వీడియో పెడితే మమ్మీ తీసి అడవాడేసింది ఫోన్. జర నాకు అవుపిస్తలే. జరుగు ఫోల్డ్ చేసే లోపే గంట అయ్యేలా ఉంది, ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ సినిమా మీద ఉంది, ఈ బట్టలు ఫోల్డింగ్ మీద లేదు. మా మమ్మీ ఆల్రెడీ అన్నీ మడత పెట్టేసింది, ఇంకొకటి ఉన్నాయి అంతే.
చీజ్ మమ్మీ, ఇవి పిల్లోకి వేయమని ఇచ్చింది నాకు, నేను దీన్ని ఫోల్డ్ చేస్తున్నా. చాలా మునిగి తేలుతున్నా అని అర్థమవుతుందా సినిమాలో. నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలనిపిస్తుంది. మా మమ్మీ మూవీలో మునిగి నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ చూడిస్తలేదు. ఇంట్రెస్టింగ్. నా హెయిర్ ఈ మధ్య మస్తు సిల్కీ అవుతుంది గైస్. సో హ్యాపీ ఫర్ ఇట్. అంటే మన నోటితో మనం అంటే నాకు అది ఎమ్మటే రివర్స్ అవుతుంది అనేసి బాగా నమ్మకం అనమాట. అంటే సిల్కీ అవుతుంది అనగానే ఎమ్మటే రఫ్ అయిపోతుంది అని చెప్పేసి ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నా హెయిర్ రఫ్ ఉంది, చిచి నా హెయిర్ ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది. దానికి ఆపోజిట్ ఏంటంటనే తప్పు చేసినట్టే అంటున్నా. అట్లా మూవీ తిని మూవీ చూసుకుంటా. నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లో ఉంటే బయట తినాం, తెచ్చుకుంటాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాం, ఎన్ని కావాలంటే నేను తింటాం. ఇది నాది, ఇది మా మమ్మీ. దయ్యంలా ఉన్నాయి కదా. వాకింగ్కి వెళ్తున్నాం. అమ్మ గ్యాప్లా రెడీ అయింది రోవి. అయితే లైట్ ఉన్నప్పుడే షూట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఏమైంది, మేము పెట్టిన సినిమా అయిపోతలేదు. అది ఎపిసోడ్స్ ఉన్నాయి, 7 ఎపిసోడ్స్ ఉండే. అది అయిపోయేసరికి ఈ టైం అయింది. ఇప్పుడే వాకింగ్ చేద్దామని వస్తున్నా. లైట్ డల్ అయిపోయింది, ఇంకా లైటే లేదు అసలు. అయితే నేను మా మమ్మీని ఒక క్వశ్చన్ ఉంటా కదా, మమ్మీ ఫ్రిడ్జ్ని ఎట్లా పెడతాం, ఎలిఫెంట్ని ఎట్లా పెడతాం ఫ్రిడ్జ్లో, ఫ్లైట్ నుంచి ఇన్ని బ్రిక్స్ ఉంటే ఒక బ్రిక్ కింద పడుతుంది అని చెప్పి అది అడుగుదాం అని అనుకుంటాం. మా మమ్మీ యూజువల్గా రీల్స్ అయితే నార్మల్గా చూస్తుంది అన్నీ, కానీ చూసిందో లేదో తెలియదు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిందంటే అది చూసినట్టు. చూద్దాం. నా చంపకు అన్నీ దోమలు కుట్టినాయి. ఇందాక ఆ సినిమా చూస్తున్నా, సోయిలా చూసుకోలేదు, అన్నీ కుట్టినాయి. ఒక ఏరోప్లేన్ ఉంటుంది మమ్మీ. ఆ ఏరోప్లేన్లో మొత్తం 500 బ్రిక్స్ ఉంటాయి. ఒక బ్రిక్ కింద పడిపోతుంది. ఇంకెన్ని ఉంటాయి చెప్పు? ఏరోప్లేన్లో 500 బ్రిక్స్ ఉంటాయి. అమ్మ నాకు భయం అవుతుంది. ఇట్రా కుక్కలు ఉన్నాయి. 500 బ్రిక్స్లో ఒక కింద పడిలో అసలు బ్రిక్స్ పెట్టని. అమ్మ తల్లి పెట్టిర్రు. ఒకటి కింద పడిపోయింది. చెప్పు నువ్వు ఎన్ని ఉంటాయి? ఇంకా ఒకటి కింద పడిపోయిందా? కింద పడిపోయింది. అసలు డోర్స్ ఓపెన్ చేయనియాలి. అరే లాజికల్ కాదు మమ్మ, ఓపెన్ చేసిర్రి, అది ఎట్లైనా కింద పడిపోయింది. ఇంకా ఎన్ని ఉంటాయి నాకు అది చెప్పు. కరెక్ట్, ఇది చెప్పు. క్వశ్చన్ వేస్తాడు ఎవడంటే మనిషి అన్నాడు. కాదు ఇంకోసారిలే. నువ్వు అంత ఆలోచిస్తావు, అంత ఆలోచించి తప్పు చెప్తావు అన్నదే పాయింట్. సర్లే ఇంకోటి అడుగుతా. ఇటు నువ్వు ఒక ఎలిఫెంట్ని ఫ్రిడ్జ్లో ఎట్లా పెడతాం? ఇట్లా లైట్ రా అట్లా అటే పోదందా. చెప్పు. ఒక ఎలిఫెంట్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఎట్లా పెడతాం? బొమ్మ కాదు, నిజమైన ఎలిఫెంట్ని. చిన్నపిల్లని పెట్టారు. అరే ఎట్లా పెడతావు? చిన్నపిల్లని ఓపెన్ చేసి పెడతారు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పెడతారు. సరేలే. ఇప్పుడు ఒక జిరాఫీని పెట్టాలంటే ఎట్లా పెడతావు? నేను చెప్పనా? ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఎలిఫెంట్ని తీసి జిరాఫీని పెట్టి డోర్ క్లోజ్ చేయాలి. అయితే సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఏంటది, ఫారెస్ట్ ఉంటుంది కదా మొత్తం, దానికి కింగ్ ఎవరు? ఏ ఎనిమల్? మొత్తం సింహం కదా. అయితే ఏమైంది, సింహము ఒక
అయితే ఆ లయన్ ఏం చేస్తుంది అన్ని యానిమల్స్ని పార్టీకి పిలుస్తుంది మమ్మీ. కాకపోతే ఓ యానిమల్ రాదు. అదేం యానిమల్ అయి ఉండొచ్చు? ఏం యానిమల్ అయి ఉండొచ్చు చెప్పు. అన్ని యానిమల్స్ని పార్టీకి పిలుస్తుంది, కానీ ఒక యానిమల్ మాత్రం రాదు ఆ పార్టీకి. అదే ఏం యానిమల్ చెప్పనా? జిరాఫీ. ఎందుకంటే అది ఫ్రిడ్జ్లో పెట్టి అయితే సరే. అయితే ఒక అమ్మాయి ఏం చేస్తుంది ఒక రివర్ని దాటుతుంది మమ్మీ. దాటుతుంటే ఆ నదిలో మొత్తం క్రొకడైల్స్ ఉండేటి అన్నమాట. కానీ ఆమె దాటగలుగుతుంది. అయినా ఎట్లా దాటగలుగుతుంది చెప్పు? ఒక నదిలో మొత్తం క్రొకడైల్స్ ఉంటాయి మమ్మ. ఒక రివర్లో మొత్తం క్రొకడైల్స్ ఉంటాయి. ఉండే క్రొకడైల్స్ అంటే లైక్ ఆ రివర్లో మొత్తం ఎప్పుడూ ఉంటాయి అన్నమాట క్రొకడైల్స్. కానీ అయినా ఆ పిల్ల దాటగలుగుతుంది ఆ నదిని. ఎట్లా దాటగలుగుతుంది? వాటి మాంసం వేస్తుంది. మాంసం వేస్తుందా? కాదు చెప్పనా? అవి కూడా కింగ్ పార్టీ ఉన్నాయని చెప్పినావు. ఇప్పుడు నువ్వు ఉన్నాయని చెప్పిన రివర్లో ఉండేవి అని చెప్పిన. చెప్పలేదు. ఉండేవి అని చెప్పిన మమ్మీ. సర్లే. అయితే దాటినా కూడా చనిపోయింది ఆ పిల్ల. చనిపోయింది దాటినా మమ్మీ చెప్పు. దాటినాక కూడా ఆమె చనిపోయింది మమ్మీ. ఎట్లా చనిపోయి ఉంటుంది చెప్పు? పైనుంచి 499 బ్రిక్స్ ఉంటాయి ఒకటి. క్రేజీ. నాకు ఇది కళ్ళలో వస్తుంది. నువ్వు అన్ని రీల్స్ చూస్తావుగా, ఇది కూడా చూసినావేమో అని అనుకున్నా. క్రేజీ కదా అసలు. ఏమో మమ్మీ నన్ను వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్లో కలిసిపోయింది గైస్. అసలు నమ్మొద్దు ఇల్లని. రోడ్ అంతా నడుస్తుంది మమ్మీ. ఇక్కడైతేనే మంచిగా ఈ అమ్మాయిలు స్టడీ కూడా మంచిగా ఉందంట. దివ్య కూతురు పేరు ఏం పేరు ఉండే? స్మార్ట్. వీళ్ళందరూ ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంది దోమలు అసలు ఎట్లున్నాయింది అమ్మాయి ఇప్పటికే అది ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏమో పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఊక వచ్చినప్పుడల్లా అరుస్తుంది. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. ఈ రోజుకి ఇక్కడికి ఎండ్. మా మమ్మీ నేను అంత మంచిగా తీస్తే నోట్లో మాట్లాడింది. అసలు ఆ వాకింగ్లో ఆ వాయిసే వినిపించలేదు. ఇంకా ఏం చేయలేకపోయాను. It's okay guys, see you in the next video. Bye 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 bye. Don't forget to subscribe my channel. Please do support us. Thank you.